కస్టమర్లను ఆకట్టుకోవడానికి మామూలుగా పండగ సందర్భాల్లో క్లియరెన్స్ సేల్ వంటివి పెట్టి డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి కంపెనీలు, షాపు యాజమాన్యాలు. కానీ 2017 సంవత్సరంలో విచిత్రంగా అనుకోని సందర్భాల్లో డిస్కౌంట్ ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. మొదటిసారి BS4 వాహనాలను మాత్రమే వాడాలనే నిబంధనను తప్పనిసరి చేయడంతో పాటు దానికి తుది గడువు సుప్రీంకోర్టు విధించడంతో వాహనాలకు విపరీతమైన ఆఫర్లు ప్రకటించాయి కంపెనీలు. ఇప్పుడు రెండవసారి GSTని జూలై 1వ తేదీ నుండి ఖచ్చితంగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో జూలై 1 లోపు తమ వద్ద ఉన్న సరుకుని పూర్తిగా అమ్మేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు చాలా మంది కంపెనీలు, షాపు యాజమాన్యాలు. అందుకు కారణం GST అమలైతే తాము కొన్ని నెలలు నష్టపోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న సరుకును డిస్కౌంట్ల రూపంలో తక్కువ ధరకు అమ్ముకుంటేనే మంచిదని, లాభం రాకపోయినా పర్వాలేదు కానీ నష్టమైతే రాదని భావిస్తున్నారు. ఇదే సరుకుని జూలై 1 తర్వాత అమ్ముకోవాలంటే GST వల్ల ధరలు పెరుగుతాయని, అప్పుడు కస్టమర్లు కొనడానికి అంత ఆసక్తి చూపరని, అంతేకాకుండా తాము కూడా ప్రభుత్వానికి అధిక మొత్తంలో పన్ను చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ కారణాల వల్ల విపరీతమైన ఆఫర్లకు తెరలేపారు. ఏసీలు, ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్లు, టీవీలు, సెల్ ఫోన్లు ఇలా రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. మామూలుగా 15% వరకు మాత్రమే డిస్కౌంట్లు ఇచ్చే కంపెనీలు ఇప్పుడు దాదాపు అన్ని వస్తువులపై 40 నుండి 60% వరకు డిస్కౌంట్ ప్రకటించాయి. దేశవ్యాప్తంగా దాదాపు 100 కోట్లకు పైగా పాత సరుకు ఉందట. ఈ సరుకునంతటిని జూలై 1 లోపు అమ్మేయాలని ఫిక్స్ అయ్యారు. కాబట్టి కంపెనీలు, షోరూమ్ యాజమాన్యాల అవసరం కస్టమర్లకు అవకాశంగా మారింది. దీంతో రంజాన్, దీపావళిలో ప్రకటించే ఆఫర్ల కంటే ఎక్కువగా ఆ పండగలు వచ్చే 1 నెల ముందే అన్ని కంపెనీలు, షాపు యాజమాన్యాలు బంపర్ ఆఫర్లు ప్రకటించేశారు. కాబట్టి ఎవరైతే ఎలక్ట్రానిక్ వస్తువులని కొనాలనుకుంటున్నారో ఆలస్యం చేయకుండా జూలై 1 లోపు కొనుక్కోండి, మీ డబ్బుని ఆదా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.